రండి, ఇదే పెళ్లి కూతురు ఇల్లు. కాకపోతే ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తుంది. నమస్కారం రండి. అబ్బాకి ఇబ్బా అంటే పళ్ళు రాలు కొడతా. నోరు మూసిపా. వీళ్ళు పెళ్లి కూతురు చెల్లెళ్ళు, నానమ్మ. నమస్కారం బాబు, కూర్చోండి. అమ్మాయిని తీసుకురండి. అమ్మాయి అమ్మాయి రాఘవయ్య గారు, మీరు ఒకసారి ఇలా వస్తారా? అలాగే. రాఘవయ్య గారు, మా అబ్బాయికి పెద్దమ్మాయి నచ్చలేదు, చిన్నమ్మాయి నచ్చిందంట. అలాగా? ఏదో విధంగా ఈ సంబంధం సెటిల్ చేసి మా కబురు చేయండి. అలాగా, చాలా సంతోషం అండి. తప్పకుండా కబురు చేస్తాను. తమరు వెళ్ళండి. సంబంధం చేసుకోవడానికి ఒప్పుకున్నారండి. కాకపోతే పాప మాట రాని అశ్విన్ని చేసుకోడంట. ఆ కుర్రాడికి అన్ని విధాల అంజలి నచ్చిందంట. తనైతే చేసుకుంటాను. అబ్బా, అంజలిని చేసుకుంటానరా? అదే నిన్ను చేసుకుంటానన్నాడు. నోర్మిరాదవా. చూడు బాబు, పెద్ద సంబంధం. ఒక్క పిల్ల తరిగిపోయినా తరిగిపోయినట్టే. తర్వాత మీ ఇష్టం. ఫైనల్ గా చెప్పింది ఏంటంటే, ఏ పిల్లలైతే చూడటానికి వచ్చారో ఆ పిల్ల మాత్రం వాళ్ళకి నచ్చలేదు. మాట సాయం కావాలంటే కబురు చేయండి, మళ్ళీ వస్తాను. ఎవరెళ్ళు? అశ్వినికి సంబంధం తీసుకొచ్చారు. సంబంధం తీసుకొచ్చారా? నీ మనవరాలతో సంబంధం పెట్టుకోవడానికి వచ్చారా? ఏంటే, మీ అమ్మలాగా మీరు వ్యాపారం చేస్తున్నారా? ఈ ముసలిది మీకు బ్రోకరా? ముగ్గురు పిటపిటలాడే ఆడపిల్లలు. సై అంటే ఇద్దరంటే ఊళ్ళో వాళ్ళందరూ వస్తారు. ఏంట్రా అలా చూస్తున్నా? మీరు స్పాట్ పేమెంట్ కస్టమర్లా, అప్పు పెట్టే కస్టమర్లా? ఇంకొకసారి వీళ్ళ గురించి పిచ్చి పిచ్చి కోతలు కూసావంటే నరికి పారేస్తాను. వదలరా, కూస్తాన్రా. నా ఇష్టం వచ్చినట్లు కూస్తాను. నువ్వు ఇంకోసారి నా ఇంట్లో అడుగు పెడితే నేను ఇక్కడే పూడ్చి పెడతాను. జాగ్రత్త. ఏమండి, ఎవరు అరిచిందే? రైట్ రైట్. ఎందుకు అలా అరిచావు? మేచింగ్ షర్ట్ దొరికితే ఇంకొకసారి అలా అరిచావంటే సూది పెట్టి గొంతులో గుచ్చుతాను. అబ్బో, వాయిస్ లేదు అశ్వినికి, మ్యాచింగ్ దొరికింది. ఒక్కసారి అలా చూడు. ఒకళ్ళు కాదు, ఇద్దరు వాయిస్ అయిన వాళ్ళు. వీళ్ళలో ఒక్కడైనా అశ్విని పెళ్లి చేసుకుంటాడేమో. అడుగుదాం పదా. అమ్మా
అయ్యో పాపం, మీకు కూడా వాయిస్ లేదా? నీకు వాయిస్ ఉందా? నాకుంది, మా వాడికి లేదు. పెళ్ళయిందా? నాకయ్యింది, మా వాడికి అవ్వలేదు. వాయిస్ లేదు కదా, పాపం మ్యారేజ్ అయ్యే చాయిస్ లేదు. మీతో కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? మీదే ఊరు? అత్తిలి. మా వాళ్ళ అమ్మాయి ఒక అమ్మాయి ఉంది, వీరిలాగానే పాపం వాయిస్ లేదు. మీరు ఒకసారి చూసి నచ్చితే. అలాగే వస్తామండి. అమ్మా అవునమ్మా, పెళ్ళైతే మీరిద్దరూ సైకిల్ చేసుకుంటూ హ్యాపీగా కాపురం చేయొచ్చు. ఇవన్నీ మా అక్కయ్య వేసింది. ఇప్పుడు క్షమించాలి, మీకు వినపడుతుంది కదా. పెళ్లి కొడుకు ఏంటంటాడు? ఈ పెయింటింగ్స్ అన్ని చాలా బాగున్నాయని మా వాడు మెచ్చుకుంటున్నాడండి. చేసుకుంటున్నారన్నమాట. అబ్బా అంతక్కర్లేదు. మా వాడు అబ్బా అన్నాడంటే పెళ్లి కూతురు సగం మార్కులు కొట్టేసినట్టేనండి. రండి కూర్చున్నాం. అయ్యా పెళ్లి కొడుకు తల్లిదండ్రులు గారు, కుర్రాడు బొమ్మలన్నీ చూసి బ్రహ్మాండంగా ఉన్నాయి అన్నాడంటే పిల్లని కూడా చాలా వరకు అర్థం చేసుకున్నాడని సంగతి మాకు అర్థమైపోయింది. లేకపోతే మాకు అర్థం కాని విషయాలు ఏమైనా ఉంటే తమరు చెబితే మేము వింటాం. ఇందులో అర్థం కానివి ఉంటాయండి. మాకు ఒక్కగానొక్క కొడుకు, మరి వాడికి పుట్టినప్పటి నుంచి మాటలు లేవు. వాడిని అర్థం చేసుకునే పెళ్ళైతే చాలు. మేము బంగారం గాని కట్నం గాని ఏమీ అడగం. మీరు కావాలనుకుని అడిగినా ఇవ్వడానికి ఇక్కడేం లేదులేండి. వాళ్ళకి అన్ని విషయాలు ముందే చెప్పేశాం. అబ్బా అంత ఆశీర్వదరావు, కొత్తాళ్ళు జడుచుకుని జడుపు జ్వరాలు వస్తాయి. ఏం లేదండి, ఈడ అబ్బాకి తట్టుకోలేక ఏళ్ళ ఆవిడ ఆడ అబ్బ దగ్గరికి పారిపోయింది. ఈడికి వాళ్ళకి ఏమొచ్చిందిలే కానండి. అమ్మా మేనకోడళ్ళు, అమ్మాయిని తీసుకురండి. తీసుకురండి అమ్మా. అమ్మాయి అమ్మాయి బాబు ఏంటంటాడు? మా వాడు ఒక్కసారి అమ్మాయితో మాట్లాడాలంటున్నాండి. అబ్బా పెళ్లి కూతురుతో మాట్లాడతాడా? ఎలా? వాళ్ళకి మాటలు రాకపోయినా సైకిల్ వచ్చు కదా అలా. మీరు పెరట్లోకి వెళ్ళి మాట్లాడుకోండి. ఏళ్తోనే మాట్లాడతారు. బాబాయ్, మన వాడికి అమ్మాయి అద్భుతంగా నచ్చింది. ఆ శుభం. మరి మేము వెళ్ళొస్తామండి. మరి ఉత్తరం రాస్తారా, ఫోన్ చేస్తారా? మేమే వస్తామండి. పద దింపొస్తానయ్యా. మంచిదే.